ఈరోజు పెట్టుబడిదారుల తెలంగాణలో పెద్ద ఆందోళన వచ్చింది. ప్రభుత్వ వేలాలపై, విశ్వనీయతపై ప్రశ్నలు చాలా ఈరోజు ఉన్నాయి. ఇది రాయదుర్గం భూ వేలంపై చాలా సందిగ్ధం ఈరోజు తెలంగాణ వ్యాపార వర్గాల్లో, పెట్టుబడి వర్గాల్లో ఈరోజు కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల. ఈరోజు ఆయన ఎటుపోయి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు పాలన కొనసాగిస్తుండు. అందులో ఎక్కడ కూడా హైదరాబాద్ అనే అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి అనే ఆకాంక్ష లేదు. కానీ ఆ నినాదాన్ని ముందు పెట్టుకొని, ఫ్యూచర్ సిటీ అనేది ముందు పెట్టుకొని, డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అనే ఏకైక ఎజెండాతోని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. ఇందులో హైదరాబాద్లోని రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలం వ్యవహారం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంపై చర్చనీయమైన మారింది. ఈ వేలంలో ఒక స్థానిక డెవలపర్ ప్రభుత్వం నిర్ణయించిన అప్సెట్ ధర కంటే దాదాపు 70% అధికంగా బిడ్ చేసిందట. ఓకేనా? ఆ భూమిపై మార్కెట్లో ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అంటే 70% ఎక్కువ పెట్టిందంటే తక్కిన భూముల రేట్లు పెరగనికి రేవంత్ రెడ్డి ఆడిచ్చిన నాటకం లెక్కనే అనిపిస్తుంది. సాధారణంగా ఇంత భారీ స్థాయి బిడ్డు వేయాలంటే డెవలపర్స్ భూమి టైటిల్, న్యాయపైన పరిస్థితి, భవిష్యత్ ప్రాజెక్టు సాధ్యత, ఫండింగ్ సామర్థ్యం వంటి అంశాలపై పూర్తి స్థాయి నమ్మకంతో ముందుకు వస్తారు. అయితే వేలం పూర్తయిన తర్వాత భూమి యాజమాన్యం, పూర్వ ఒప్పందాలు, న్యాయపరమైన అంశాలపై సందేహాలు వ్యక్తమవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి పెద్ద భూ లావాదేవీల కోసం డెవలపర్లు నెలల తరబడి సన్నాహాలు చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతారు. నిధుల సమీకరణ, లీగల్ వెరిఫికేషన్, మార్కెట్ స్టడీ, ప్రాజెక్ట్ ప్లానింగ్ వంటి అంశాలపై భారీగా సమయం, డబ్బులు ఖర్చు చేస్తారు. వేలం రోజు కొన్ని గంటల వ్యవహారంలా కనిపించినా దాని వెనుక నెలల కష్టం, కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. ఇవేవి కూడా రేవంత్ రెడ్డి గారు పట్టించుకోరు. అందుకే వేలానికి ముందు భూమికి సంబంధించిన ఏమైనా న్యాయపైన అంశాలు ఉంటే వాటిని పూర్తిగా వెల్లడించడం చాలా అవసరం. భూమి టైటిల్పై సందేహాలు ఉంటే బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఫండింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. దాంతో రుణాల మంజూరులో ఆలస్యం, అదనపు లీగల్ పరిశీలనలు, అధిక వడ్డీ భారం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇది హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక సాధారణ డెవలపర్ ప్రాజెక్టుల అనుమతులు పొందాలంటే రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, పర్యావరణం, ఇతర సంబంధించిన శాఖల ముందు భూమి క్లియర్ టైటిల్ ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళందరికీ దాదాపు 10% కమిషన్లు కూడా కట్టాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థ నిర్వహించిన వేలం అనంతరం భూమి టైటిల్ సందేహాలు రావడం సహజంగానే పరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఈ వివాదం కేవలం ఒక భూమికి మాత్రమే పరిమితమయ్యే విషయం కాదు. ప్రభుత్వ వేలాలపై పెట్టుబడిదారుల నమ్మకం దెబ్బతింటుంటే భవిష్యత్తులో పెద్ద స్థాయి భూ వేలాల్లో పోటీ తగ్గే అవకాశం ఉంది. అది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు, తెలంగాణ పెట్టుబడి వాతావరణానికి ప్రతికూల సంకేతంగా మారకూడదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఎవ్వరు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కానీ ముందుకు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఎక్కడ ఏది చేసినా కానీ ఈరోజు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు, కమిషన్లు ఇవ్వలేరు, ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు. కాబట్టి మరి చాలా వరకు ఇది ఆగిపోయే పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ ఇప్పటికీ దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరంగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు ఈయన చర్యల వల్ల అవన్నీ కూడా ఇమేజే, బ్రాండ్ ఇమేజే పడిపోయి వెనుకబోయే పరిస్థితి, పెట్టుబడిదారులు వెనుకబోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. గతంలో హైదరాబాద్ పైన మరి సివి ఆనంద్ గారు సిపి ఉన్నప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ పైన దాదాపు నెల రోజుల పాటు 144 సెక్షన్ ఉందని రావడం జరిగింది. శాంతి భద్రతలను లేవనేది నినాదం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు 79 కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో పెట్టుబడిదారులు ఆల్రెడీ వెనుకంజ వేస్తున్నారు పెట్టుబడి పెట్టే విషయంలో. మరి ఇటువంటి ఇంకా అనాలోచితంగా ఈరోజు పెడుతున్నటువంటి వేలం పాటలపై ఇక ఆయనతో వచ్చేటోళ్ళు కూడా రాకుండా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. అర్థమైందా? కాబట్టి ఈ పరిస్థితి ఉంది. మరి అంతేకాకుండా ఈరోజు
ప్రభుత్వం హైదరాబాద్ ఇప్పటికే దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే నగరంగా గుర్తింపు పొందినప్పటికీ అది ఆ స్థాయి ఈరోజు హైదరాబాద్ ఇమేజ్ రోజు రోజు దిగజారుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నిర్వహించే భూ వేలాలపై సంపూర్ణ విశ్వాసం ఉండడం అత్యంత అవసరం. అందువల్ల ఈ అంశంపై త్వరితగా స్పష్టత ఇవ్వడం, న్యాయపరమైన సమస్యలు ఉంటే పరిష్కరించడం, అవసరమైతే సంబంధిత పక్షాలకు తగిన భరోసా కల్పించడం, పారదర్శకంగా, సమతుల్యంగా పెట్టుబడిదారుల నమ్మకాన్ని కాపాడే విధంగా ఈ అంశాన్ని పరిష్కరిస్తే తెలంగాణ పెట్టుబడిదారులకు మరియు అనుకూలమైన రాష్ట్రంగా ఈ ప్రతిష్టను మరింత బలపరిచే అవకాశం ఉంటుంది. లేకుంటే మన స్థాయి, మన పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయి ఈరోజు మరి పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి ఈరోజు మనకొచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేయాలి. కాకపోతే రేవంత్ రెడ్డి గారిపైన అటువంటి నమ్మకం, విశ్వాసం అనేది ఈరోజు ఎక్కడ కూడా కనబడతలేదు. ఏదేమైనా చేయగలుగుతారు, కొట్టాడగలుగుతారు, లేకుంటే వీళ్ళకి న్యాయం చేయగలుగుతారు అనే ఆలోచన ఎక్కడ కూడా ఈరోజు కనబడతలేదు. ఏది ఏమైనప్పటికీ మరి ఈ విధమైన ఈ ఈ ఈ విధమైన చర్యలు, ఈ విధమైన మాటలతోని ఈరోజు నష్టపోయే పరిస్థితే ఉంది కానీ లాభపడే పరిస్థితి లేదు. దీంతో హైదరాబాద్ ఇమేజ్ మాత్రం చాలా భయంకరంగా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఈ వేలంపాటతో మాత్రం నిజంగా ప్రభుత్వం, ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎక్కడికి పోతుంది, పాలన ఎదిపోతుంది, ఎందుకు ఈ విధంగా ఇమేజ్ పడిపోయేటట్టుగా చేస్తూ ఉందండి. దయచేసి దీని మీద మీరు కూడా మీ కామెంట్ తెలియజేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కాండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.